ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మరోసారి వర్షం దంచు కొడుతోంది. నిన్న కురిసిన వర్షానికి బేగంపేట్ పైగా కాలనీ వరద ముంపుకు గురైంది. మరోసారి భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మారేడుపల్లి కంటోన్మెంట్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మరోసారి వర్షం దంచు కొడుతుంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వర్, అయితే నిన్న సాయంత్రం ఏ విధంగా అయితే వర్షం కురిసిందో అదే విధంగా వర్షం దంచుకొడుతుంది. రోడ్లు మొత్తం ట్రాఫిక్ మయమైపోయింది. ఎందుకంటే రోడ్లపై నీళ్లు రావడంతో ట్రాఫిక్ మయమైపోయింది. సిగ్నల్స్ దగ్గర చూడొచ్చు ఈ విధంగా పెద్ద ఎత్తున వాహనాలు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నిన్న కూడా ఇదే రేంజ్ లో వర్షం కురిసింది. భారీ వర్షంతో సికింద్రాబాద్ ఏరియాలో ప్యాట్నీ సెంటర్ కావచ్చు, ప్యాట్నీ కాలనీ కావచ్చు, పైగా కాలనీ కావచ్చు, ఆ ఏరియాలో 5 ఫీట్ల వరకు నీళ్లు రావటం, దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కొన్ని స్లమ్ ఏరియాలో కూడా హైదరాబాద్ ఏరియాలో ఎక్కువగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఓ పక్క ట్రాఫిక్, మరో పక్క వర్షంతో ముఖ్యంగా సాయంత్రం ఆఫీసుల నుంచి బయటకు వెళ్తుంటారు ఉద్యోగులు కావచ్చు, మిగతా బిజినెస్ చేసేట వాళ్ళు కూడా బయటకు వెళ్ళేట సమయంలో నిన్న కూడా ఇదే విధంగా సాయంత్రం వచ్చింది, ఇవాళ కూడా సాయంత్రం వచ్చింది. దీంతో జనాలు ముఖ్యంగా వాహనదారులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని ఏరియాల్లో, హైదరాబాద్ లో ఈ ఏరియా ఆ ఏరియాను కాకుండా చాలా ఏరియాలో వర్షాలు పడుతున్నాయి. నిన్న కూడా భారీ వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఇవాళ కూడా భారీ వర్షం ఉంది. రాత్రి వరకు కూడా వర్షం పడేటానికి అవకాశం ఉందంటూ అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ విధంగా సాయంత్రం ముఖ్యంగా అటు జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా సిబ్బంది, హైడ్రా అధికారులు కావచ్చు, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా జాగ్రత్త పడుతున్నారు. కాకపోతే నిన్న మాత్రం ప్యాట్నీ కాలనీలో చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. ఎందుకంటే వరదలు రావడంతో రాత్రి వరకు కూడా, అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ సికింద్రాబాద్ లో మళ్లీ అదే రేంజ్ లో వర్షం పడడంతో వాళ్ళు మరింత ఆందోళనకు గురవుతున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. Thank you.